TV7 న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్వేత. నర్సీపట్నం నియోజకవర్గం గోలుగొండ మండలం జోగంపేట గ్రామంలో ఎమ్మెల్యే గణేష్ కు ఘన స్వాగతం పలికిన వైస్ ఎంపీపీ జక్కు నాగమణి. జక్కు నాయుడు జోగంపేటలో 40 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సచివాలయాన్ని నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమా శంకర్ గణేష్ ప్రారంభించారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఉదయం నుంచి కూడా నర్సీపట్నం నియోజకవర్గంలో మరి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు కూడా మరి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు ఉదయాన్నే నర్సీపట్నం 6వ వార్డు 7వ వార్డుకి సంబంధించి మరి అర్బన్ పిహెచ్సిని కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సుమారుగా 1,9,00,000 అది ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దాంతోపాటు పక్కనే ఉన్న బలిఘట్టంలో కూడా అది కూడా సేమ్ 1,9,00,000 అర్బన్ పిహెచ్సి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అక్కడ ఒక డాక్టరు స్టాఫ్ అందరూ కూడా అక్కడే ఉండే విధంగా ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు కూడా సేవలు అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు నిజంగా అది ఓపెన్ చేయడం మాకు నిజంగా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో అందరూ కూడా ఎక్కడో ఆ ఏరియాస్ పట్టుకి వెళ్ళే కంటే ఇక్కడే చేసుకునే విధంగా అందరూ చేసినందుకు అందరూ కూడా మాకు మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపాలని కూడా వారు చెప్పడం జరిగింది. నిజంగా చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే దాంతోపాటు ఈరోజు నాతవరం మండలంలో మరి సుమారుగా మరి గోలుగొండపేట కానీ, గుమ్మడిగండ కానీ, మందిపట్నం, ఎంబీపట్నం, మరిపాలెం గ్రామాల్లో, అలాగే మన గోలుగొండ మండలం సంబంధించి కొత్తమల్లంపేట, జోగంపేట, పాతమల్లంపేటలో మరి సుమారుగా 60 లక్షల రూపాయలతో ఒక రోడ్డుని కూడా ఇప్పుడు శంకుస్థాపన కార్యక్రమం చేపడుతున్నాం. దీని తర్వాత మరి ఎర్రవరం కూడా వెళ్ళడం జరుగుతుంది. అంటే ప్రతి గ్రామంలో కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో, ఇంతకుముందు అయితే గతంలో ఏదైనా మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి అక్కడ ఏదైనా మన కార్యక్రమాలు ఎంఆర్ఓస్కి వెళ్ళే పరిస్థితి. కానీ ఈరోజు అలా లేదు. ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ప్రతి 2,000 జనాభాకు గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం, అక్కడ 10 మందిని ప్రభుత్వ ఉద్యోగాలు వేయడం వల్ల ఈరోజు ఏంటంటే ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు ఏం అవసరం తీర్చే విధంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మరి ఈ 4 సంవత్సరాల కాలంలో ఎన్నో సేవలు అందిస్తున్న సంగతి మీ అందరూ కూడా చూశారు. సుమారుగా నర్సీపట్నం నియోజకవర్గంలో 78 సచివాలయాల్లో కూడా ప్రతి సచివాలయానికి కూడా సంబంధించి సచివాలయం బిల్డింగ్, అలాగే ఒక ఆర్బీకే రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్, ఈ విధంగా అంటే ఏ గ్రామంలో సరే ఈ 3 కూడా దర్శనమిస్తాయి. అంటే ఎన్నో సేవలు ఇస్తున్నందుకు నిజంగా మా ప్రాంత ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రేపు కూడా మాగర్పల్లి మండలం కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి త్వరలోనే మరి ఏదైతే మన నర్సీపట్నాన్ని 9 కోట్ల రూపాయలతో ఏరియా హాస్పిటల్కి అందభవనాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అదే మరి పూర్తయింది. సుమారుగా 10 రోజుల్లో మరి అది కూడా శంకుస్థాపన కార్యక్రమం చేస్తామని చెప్పి, మనం ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి సందర్భం తెలియవచ్చు. ఏదైనా కూడా ఈరోజు మొన్ననే చూసాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధం అని ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గాలకు సంబంధించి ఒక కార్యక్రమం మరి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి బ్రహ్మాండంగా ఆ సభతో మరింతగా పార్టీ క్యాడర్ అంతా మరింత ఉత్సాహంగా ఉన్నారు. మరి రేపు రాబోయే రోజుల్లో, రేపు జరగబోయే 2 నెలల తర్వాత ఎన్నికల్లో మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారిని చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటారు. దానికి కారణం ఏంటంటే ఎక్కడ రాజకీయాలు చేయలేదు, మేము ఎక్కడ పార్టీలు చూడలేదు, ఎక్కడ అర్హులైతే చాలు వాళ్ళు ఏ పార్టీ అవసరం అందరూ కూడా ఇస్తున్నాం. అందుకని ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా ఎవరిని అడిగినా సరే మహిళలందరూ కూడా 100% మహిళలందరూ కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మహిళలందరూ కూడా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మా పార్టీ కేడర్ అందరూ కూడా మరింతగా ముందుకు వెళ్ళి మరింత కష్టపడి ఈ 2 నెలలు ఉండి రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ గారు మరలా ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకున్నాం. జై జగన్.